ప్రియమైన స్నేహితులారా, ఈ ప్రత్యేక సమావేశములకు హాజరైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముందుగా నా పేరు వెంకట సుబ్బయ్య. నేను ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్గా చేరి ప్రస్తుతము డిపో మేనేజర్ ఆఫీస్లో టైపిస్ట్గా ఉన్నాను. తిరుమలలో పనిచేస్తున్నాను. ఈ సమావేశానికి కష్టపడిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదములు. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. ఇద్దరికి మ్యారేజ్ అయింది. అబ్బాయి ఇంజనీరింగ్ కాలేజీలో జాబ్ చేస్తూ ఈ ఈవెంట్స్ చేస్తున్నాడు. ఈ డెకరేషన్ చేసింది కూడా మా అబ్బాయే. మీకు ఎవరికైనా అవసరం ఉంటే కూడా కొంచెం మంచిగానే చేస్తారు, కావాలంటే కన్సల్ట్ కండి. పెద్ద అమ్మాయికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి ఎంఎస్సీ బీఈడీ చేస్తుంది. ఇది మా వివరాలు. థ్యాంక్ యూ. ఎందుకంటే మార్నింగ్ ఆల్, నేను హర్షవర్ధన్ రెడ్డి. ఈ 10th క్లాస్ 8th to 10th బి సెక్షన్లోనే చదివాను. మాది యాక్చువల్లీ దొడ్లమెట్ట, కెరకంబాడి పక్కన. నవ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ లోటస్ ఫీట్ ఆఫ్ వెంకటేశ్వర టీటీడీలో నేను డీఈగా ఉన్నాను. ఐ డిడ్ మై ఎంటెక్ ఫ్రమ్ జేఎన్టీయూ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ 1 daughter and son. మా అమ్మాయి అల్లుడు 2 అమెరికానే. బాబు కూడా రీసెంట్లీ హీ హాస్ కంప్లీటెడ్ హిస్ ఎంఎస్ అండ్ ఈస్ డూయింగ్ జాబ్ ఇన్ వర్జీనియా. And this is my biodata. Due to lack of time and to give opportunity to all our friends, I'm just closing my session, and I thank one and all, and especially for the organizers, Jakir, Venkat and all others. Thank you one and all once again. Thank you. Thank you, Harsha. Sudhir. అందరికీ నమస్కారం. తమిళ ఒక 2 నిమిషాలు నువ్వు కూర్చో, నేను మాట్లాడతాను. అందరికీ లైఫ్లో మాసు క్లాస్ ఉంటుంది. ఇప్పుడు అనంత, శ్రీధరు, నేను ఇట్లా చదువులో కూడా ఉంటాము, పొరికి స్టేషన్లో కూడా ఉంటాము. పొరికి స్టేషన్ అంటే కొద్దిగా అందరికీ తెలిసి ఒక గ్యాంగ్ ఉంటుంది. దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవుతాం, ఇట్లా కూడా ఇన్వాల్వ్ అవుతాం. చాలా తక్కువ మంది మేము. ఓకే ఓకే 2 నిమిషాలు ఓకే. చిన్నప్పటి నుంచి ఇక్కడ రేణుగుంటలోనే చదివాము. 6 నుంచి 10 వరకు మన స్కూల్లోనే చదివాను. 6th నుంచి 8th వరకు ఏ సెక్షను, మళ్ళీ 9th 10th బి సెక్షను. 10th క్లాస్ ముగిసిన తర్వాత నేను, కృష్ణమూర్తి, సత్య, కేవి, మేము 4 పాలిటెక్నిక్లో జాయిన్ అయ్యాము. 3 years కోర్స్ తర్వాత నేను భీమవరంలో ఇంజనీరింగ్ చేశాను, రెగ్యులర్ కోర్సు. ఆ తర్వాత ఎంటెక్ ఐఐటి ఖరగ్పూర్లో చేశాను. దాని తర్వాత నేను న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ అని దాంట్లో ఒక ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. అట్లా చాలా చోట్ల పనిచేశాను. ఫస్ట్ కైగా అనేసి మనకి కార్వాల్ గోవా దగ్గర ఉంటుంది, అక్కడ పనిచేశాను ఒక 18 years. ఆ తర్వాత కల్పాకంలో పనిచేశాను చెన్నై దగ్గర. మళ్ళీ రావట్బాట రాజస్థాన్లో పనిచేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి కుడుంకొలం అని కన్యాకుమారి దగ్గర ఎక్స్ట్రీమ్ ఎండిలో ఉంది, అక్కడ పనిచేస్తున్నాను యాజ్ ఎ చీఫ్ ఇంజనీరు. వర్క్ ఫ్రంట్ ఫ్యామిలీ ఫ్రంట్ వస్తే 2 అమ్మాయిలు, ఒక మిస్సెస్, 2 అమ్మాయిలు. ఇక్కడ కూడా నాకు 2 అమ్మాయిల్లో ఒక స్పెషాలిటీ కలిగింది. లైఫ్లో ఎప్పుడూ నాకు కొద్దిగా స్పెషల్గానే ఉంటుంది. మాసు క్లాసు. మా పెద్ద అమ్మాయి చాలా సైలెంట్గా క్లాస్గా ఉంటుంది. 2వ అమ్మాయి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, ఎప్పుడు నాతో గొడవ వేసుకుంటూ ఉంటుంది. మా పెద్ద అమ్మాయి వచ్చి ఫార్మసీ చేసింది. ఇప్పుడు తను సర్లేదు, అన్ని నిజాలు చెప్పేస్తున్నావు కానీ పర్వాలేదు. ఈ కాలంలో ఆ మాదిరి అమ్మాయి దొరకడం చాలా కష్టము. చాలా ఒబీడియంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది పెద్ద అమ్మాయి. చిన్న అమ్మాయి కొద్దిగా రెవల్యూషనరీగా ఉంటుంది, కొద్దిగా గొడవ పడుతూ ఉంటుంది నాతో. కాకపోతే స్పోర్టివ్గా ఉంటుంది. పెద్ద అమ్మాయి వచ్చి ఇప్పుడు తనకి పెళ్ళైంది ఆగస్టులో. తను వచ్చి బాంబేలో ఉంది ఇప్పుడు హస్బెండ్తో పాటు. 2వ అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను తను. మీకేమైనా హెల్ప్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. అంటే కొద్దిగా టెక్నికల్ సైడ్ ఏమైనా కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు.
బాంబులు కాదు, పవర్ సప్లై. న్యూక్లియర్ బాంబ్. కాకపోతే అందరితో కొద్దిగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళము, కొద్దిగా జాలీ లైఫ్, కొద్దిగా టైట్ షెడ్యూల్గా ఉండేది. కానీ వచ్చాము ఎందుకంటే 10 మందిని కలిసినట్టుగా అవుతుంది, ప్లస్ ఉన్న ఊరిని మర్చిపోకూడదు అనేసి తప్పకుండా వచ్చాము. అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సుధీర్. నెక్స్ట్ కుమార్ సింగ్. హృదయపూర్వక నమస్కారం. నా పేరు ఆల్రెడీ చెప్పారు, కుమార్ సింగ్. నేను 6th నుంచి 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. ప్రస్తుతం తిరుపతిలో ఉంటున్నాను. అటుగా చేసుకుంటున్నాను. నాకు ఒక పాప ఒక బాబు. పాప మెడిసిన్ 4th ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. బాబు ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుతున్నారు. మిస్సెస్ వర్కింగ్ ఎంప్లాయీ. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, బాయ్స్. గర్ల్స్ బాయ్స్ అందరికీ నా నమస్కారాలు. నా పేరు విజయ్ కుమారు. నేను ఇక్కడ 6th నుంచి సంతోషం చదువుకున్నాను. తర్వాత బిఏ చేశాను. తర్వాత నేను బ్యాంక్ జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆఫీసర్ అయినాను ఏపీజీపీలో. ఇంకా 4 ఏళ్ళ సర్వీస్ ఉంది. ఏ సెక్షను. మా బాబు, నాకు 2 కుమార్తెలు. మా బాబు వచ్చి లాయర్ చేస్తున్నాడు. మా అమ్మాయిలు వచ్చి యూనియన్ బ్యాంకుల క్లర్కు. మా 3వ అమ్మాయి వచ్చి మహిళా పోలీసు రాజంపేట. నేను పెళ్లి చేసుకునేది కేజీఎఫ్ అనమాట, కోలార్ దగ్గర. అది నా విషయాలు. ఈ సమావేశానికి అందరూ హాజరైన నాకు సంతోషంగా ఉంది. 91 ఈ సమావేశం వచ్చి మిమ్మల్ని అందరూ చూసాను సార్, చాలా సంతోషంగా ఉంది. ఇదే సమావేశం అప్పుడప్పుడు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మీకు దేవుడు ఆశీస్సులు, బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ ఆశీస్సులు, నాకు కూడా ఆశీస్సులు. అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ సార్. 8 సిఆర్ఎస్లో ఎంప్లాయీ. నేను నాకు 2, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఆ అమ్మాయికి పెళ్లి చేశాను. మనవరాలు రీసెంట్గా 545 మార్కులు. కూతురు బిడ్డ మనవరాలు. అబ్బాయి యూఎస్లో ఉన్నాడు, న్యూజెర్సీలో ఉన్నాడు అబ్బాయి. అందుకే ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్ మత్తయ్య గారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీబడి ఆల్ ద బెస్ట్. ఎస్, నెక్స్ట్ అండి చలపతి గారు వచ్చేసేయండి. చలపతి కమ్. నా పేరు బిఎం చలపతి. నేను ఏపీ ఎక్స్పెడిషన్లో ఏగా పనిచేస్తున్నాను. మా పిల్లలు 2 డాక్టర్స్. పెద్ద అబ్బాయి ఎండి రేడియాలజిస్ట్, రెండో అబ్బాయి ఎంఎస్ జనరల్ సర్జన్ హాస్పిటల్. హలో. థ్యాంక్ యూ చలపతి. నెక్స్ట్ రో కమాన్ ప్లీజ్. సార్, నా పేరు దేవరాజులో. మా దొడ్డుపెట్టి విలేజ్. నేను సిఆర్ఎస్లో పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు 2 అమ్మాయిలు ఒక అబ్బాయి. పెద్ద అమ్మాయి కోర్టులో పనిచేస్తుంది, అబ్బాయి మార్కెటింగ్, అమ్మాయి ఇంటీరియర్ డిజైనర్. థ్యాంక్ యూ దేవరాజు గారు. ఓకే, విషింగ్ ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ యువర్. గుడ్ మార్నింగ్ మై ఫ్రెండ్స్. నా పేరు సుబ్రహ్మణ్యము. నేను రైల్వేలో పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు. పాప వచ్చి బీటెక్ కంప్లీట్ అయిపోయి బెంగళూరులో జాబ్ చేస్తుంది. బాబు బీటెక్ 3rd ఇయర్. ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. బాలా క్యారియర్. అందరికీ నమస్కారం. మొత్తం చెప్పు. నా పేరు బాలకృష్ణ. డి బాలకృష్ణ. నేను ఎలక్షన్ డిపార్ట్మెంట్లో లైన్ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్నాను. ప్రస్తుతం టెంపుల్ డ్యూటీలో కాలేజీలో ఉన్నాను. నాకు 2 ఆడపిల్లలు. పెద్ద పాప డిప్లొమా చేసి, పెద్దలు ఆర్మీలో ఉన్నాడు, లడఖ్లో పనిచేస్తుంది ప్రజెంట్. సెకండ్ అమ్మాయి ఎంఎస్సి నర్సింగ్. ఇప్పుడు విద్యానికేతన్లో లెక్చర్గా ఉన్నది. మా భార్య హౌస్ వైఫ్. అందరితో కలిసి ఉండడానికి సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ టైమ్. వెరీ వెరీ గ్లాడ్ బాలా. థ్యాంక్ యూ. ఎస్. హాయ్, గుడ్ మార్నింగ్ ఎవరివన్. పేరు చెప్పరా. నా పేరు జానకిరామ్ చౌదరి అండి. చాలా మంది నన్ను జానకి అని పిలుస్తారు ఇక్కడ. ఓకే, నేను యాక్చువల్గా మోపెడ్స్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం అండి. మాతో పాటు భువనేశ్వరి అని ఒక అమ్మాయి కూడా మన బ్యాచ్లో ఉండేది. సో అంటే చాలా మంది తెలియదు ఇక్కడ, అందుకే చెప్తున్నా.
ఓకే, సో నాకు నేను ఫస్ట్ ఇంటర్మీడియట్ చేశానండి. చేసి మళ్ళీ బ్యాక్ డిప్లొమా చేశాను. సో నా ఎడ్యుకేషన్ లేట్ అయింది. తర్వాత డిగ్రీ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను. ఎంటెక్ అన్నా యూనివర్సిటీలో ఎంటెక్ చేశాను, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్. సో అప్పటి నుంచి నేను ఒక ఫ్రెంచ్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఇట్స్ ఏ వియోలియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఇట్స్ ఏ నెంబర్ 1 ఇన్ వాటర్ వేస్ట్ అండ్ ఎనర్జీ అనమాట. సో కరెంట్లీ నేను సౌత్ రీజియన్కి హెడ్గా పనిచేస్తున్నాను అక్కడ. సో నాకు వచ్చి 2000లో మ్యారేజ్ అయింది. వైఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్. ఫస్ట్ వైఫ్ కూడా ఏపీఎస్ఆర్టీలో జాబ్ చేస్తున్నారు. సో దెన్ షీ మూడ్ ఆన్ టు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. చిల్డ్రన్స్ వచ్చి మై ఫస్ట్ డాటర్ షీ డూయింగ్ హర్ పిహెచ్డి ఇన్ కాలిఫోర్నియా, సివిల్ ఇంజనీరింగ్ ట్రాన్స్పోర్టేషన్లో చేస్తుంది. దెన్ మై సన్ ఈజ్ ఆల్సో డూయింగ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇన్ ఇండియానాపోలిస్లో. సో దిస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అండ్ మై పేరెంట్స్ లివ్ ఇన్ తిరుపతి అండి. సో మై బ్రదర్ కూడా ఇక్కడ తిరుపతిలో ఉన్నాడు. మై బ్రదర్ ఆల్సో ఇక్కడ స్టూడెంటే. మా సిస్టర్ పేరు దేవి ప్రసన్న. మీకు కొంతమందికి తెలుసు, మీ వాళ్ళు ఉన్నారు, మీ బ్రదర్ సిస్టర్స్ అక్కడ తనతో కూడా క్లాస్లో చదివారనమాట. దిస్ మై బ్యాక్గ్రౌండ్ అండి. ఎనీహో ఫైనలీ చాలా థ్యాంక్స్ అండి. నాకు ఫస్ట్ 2000లో పెంచులై ఫోన్ చేశాడు మన లాక్డౌన్ టైంలో. చేసి మనం అందరం కలవాలి అని చెప్పేసి స్టార్ట్ చేశారనమాట అప్పుడు. ఆ తర్వాత మళ్ళీ సుధీర్ అలా ఒక్కొక్కరు కాంటాక్ట్స్ అన్నీ కలుస్తూ వచ్చాము. సో వీళ్ళు చెప్తున్నట్టుగా లాస్ట్ 5 years నుంచి వీళ్ళ ఎఫర్ట్స్ టు హ్యావ్ దిస్ ఫంక్షన్ టుడే ఈజ్ కమెండబుల్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ద ఆర్గనైజర్స్ ఫర్ దిస్ కండక్టింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. Thank you, Janaki, and wishing the same. Wishing a great future to your children, please. Next. అందరికీ నమస్కారం. నా పేరు సాయి బాబు. నేను 6 నుంచి 8 క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నా. ఆ తర్వాత 8 నుంచి నంద్యాలకు వెళ్ళిపోయాము. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే 1వ క్లాస్ నుంచి ఇక్కడే చదివే దానివల్ల అందరూ తెలుసు నాకు. నాకు 2 అమ్మాయిలు పెళ్లి చేసాము. ఇప్పుడు నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. అంతే. ఓకే, థ్యాంక్ యూ సాయి బాబు. ఆల్ ది బెస్ట్. దేవేంద్ర దగ్గర పెట్టుకో. దేవేంద్రనాథ్ నాయుడు, తిరుపతిలో ఉంటున్నాను. 6th నుంచి 10th క్లాస్ వరకు ఏ సెక్షన్. మా పిల్లలు సాఫ్ట్వేర్ బీటెక్ ఇద్దరు చేస్తున్నారు. ఓకే దేవేంద్ర, థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్. ఆ రోలో ఇద్దరున్నారు. షణ్ముఖం తర్వాత. ఎస్ ప్లీజ్ రండి. నెక్స్ట్ వచ్చేసేయండి. అందరికీ నమస్కారం. నేను తేనేపల్లి దేవానందో, వాడుక పేరు రవి, మాది గురవరాజుపల్లి. మా పాప ఎంబ్రాలజీ కూతురు, కొడుకు బీటెక్. నాకేం అనారోగ్య సమస్యలు లేవు, ఆర్థిక సమస్యలు లేవు. ఇంజనీరింగ్ మైసూర్లో నేను కోర్స్ కంప్లీట్ చేసిననే కానీ డిగ్రీ కంప్లీట్ చేయాలి. థ్యాంక్ యూ. దగ్గర పెట్టుకోండి. నా పేరు షణ్ముఖం. నేను మొదటి నుంచి పెట్రోల్ బంక్ హలో వినబడుతుందా? నా పేరు షణ్ముఖం. ఐటీఐ కంప్లీట్ అయిన తర్వాత పెట్రోల్ బంక్లో జాయిన్ అయినాను. ఆ రోజు నుంచి పెట్రోల్ బంకే. కొడుకు పెట్రోల్ బంక్ జాబే. కొడుకు కూతురు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నారు బెంగళూరులో. ఓకే, థ్యాంక్ యూ. అందరినీ కలిసి నేను సంతోషం. ఏమమ్మా, ఏం చెప్పాలి చెప్పమ్మా? వనక్కమ్మా. వనక్కం సార్. థ్యాంక్ యూ. రెడీ తొందరగా. ఎస్, రాజారెడ్డి. నా తోటి స్నేహితులందరికీ, ప్రతి ఒక్కరికి పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎడ్యుకేషను 8వ తరగతి 9, 10 3 సంవత్సరాలు ఏ సెక్షన్లో చదివాము. ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినటువంటి కమిటీ మెంబర్లందరికీ, ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనం అందరము
41 సంవత్సరం తర్వాత ఈ విధంగా కలిసి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నామంటే ఆ కమిటీ పుణ్యమేనని నేను మనసారా చెప్పుకుంటున్నాను. రేణుగుంట మండలం కుమ్మరపల్లి గ్రామం మంది. మా కుమ్మరపల్లి గ్రామం పక్కన చుట్టుపక్క చిన్న విలేజ్లు అన్నీ మల్లవరము, చౌటూరు ఇట గ్రామాల్లో. పక్కన మల్లవరం భాస్కరు, చౌటూరు సుధాకర్ రెడ్డి, మారయ్య, మణి అంతా బ్యాచి. ఇక్కడ 10th క్లాస్ చదివిన తర్వాత తిరుపతి ఐటీఐలో చేరినాను, ఎస్విఐ ఐటీఐ. ఆ 2 సంవత్సరములు అయిపోయిన తర్వాత రిజల్ట్ రాకముందుగానే మాకు వ్యవసాయం ఉంది కుమ్మరపల్లిలో. వ్యవసాయం చేసుకుంటూ ఉన్న టైంలో ఒక పేపర్లో యాడ్ వచ్చింది. ఇండో మషితా కార్బన్ కంపెనీ అని, జపాన్ కొలాబరేషన్, తడ, సూలూరుపేట పక్కన తడ. మేమందరం ఈవినింగ్ కలిసేవాళ్ళము. భాస్కరు ఆ యాడ్ చూసి చూపించా, అతను గుర్తుందో లేదో. భాస్కర్ ఇది యాడ్ వచ్చినది, ఇది పరిస్థితి ఏందని అడిగాను. వేద్దాము, ట్రై చేద్దాము, వస్తే రాని రాకపోతే పోనీ అనేసి అన్నాడు. అతనే అప్లికేషన్ రాసింది, భాస్కరే. అతను గుర్తు లేకపోవచ్చేమో. అప్లికేషన్ రాసి ఎనీ సూటబుల్ పోస్టు సో అండ్ సో అని రాశాడు. ఈ క్రమంలో ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూ పలానా రోజు లోపల జాయిన్ అవ్వాలి కంపెనీలో అని చెప్పారు. ఐటీఐ ఉంది కాబట్టి ఆపరేటర్ ఇన్స్ట్రక్షన్లో వచ్చింది. ఇంటర్వ్యూకి పోయినప్పుడు తడలో ఫస్ట్ ఇంటర్వ్యూ అయింది. సెకండ్ ఇంటర్వ్యూ వచ్చి చెన్నైలో జరిగింది. చెన్నైలో అంటే పొట్టిపాటి ఓపులరెడ్డి కంపెనీస్ అవన్నీ. తడలో నిప్పో, మషితా కార్బన్ కంపెనీ, అన్ని కంపెనీస్. అక్కడ ఓపులరెడ్డి కొడుకు ద్వారకనాథ్ రెడ్డి ఇంటర్వ్యూలో ఒక చిన్న క్వశ్చన్ వేసాడు. మీకు రేణుగుంట దగ్గర కదా, రేణుగుంటలో ఇండస్ట్రీస్ ఏరియా ఉంది కదా, అక్కడ ఎందుకు జాబ్ పోలేదు అని ఒక క్వశ్చన్ వేసాడు. అక్కడ ట్రై చేశాను సార్, రాలేదు, అందుకని పేపర్లో యాడ్ చూసుకొని ఇక్కడ వచ్చాను అన్నాను. అప్లికేషన్ రాసింది మీరేనా అని అడిగాడు. అంటే అక్కడ చిన్న దొరికిపోతాం. నేనే రాశానంటే ఈ హ్యాండ్ రైటింగ్ బాగా రాస్తాడు భాస్కర్. అక్కడ దొరికిపోతాను. లేదు, మా ఫ్రెండ్ రాశాడు సార్ అప్లికేషను, భాస్కరు మా ఫ్రెండు అన్నాడు. ఓకే నీకు జాబు కొద్దిగా కష్టంగా ఉంటుంది, చేయగలుగుతావు అన్నది. వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఎంత కష్టమైన ఇబ్బంది లేదని మనసులో అనుకొని ఎంత కష్టమైన చేస్తానని చెప్పాను. ఈ క్రమంలో నేరుగా జాబ్ వచ్చిన తర్వాత ఆపరేటర్, ఒక 1 year తర్వాత యూనియన్ లీడర్, ప్రెసిడెంట్గా చేశాను, సెక్రటరీగా చేశాను. యూనియన్ యాక్టివిటీస్ ప్రతి శాలరీస్ పెంచేదానికి 480 మందికి ప్రతినిధిగా ఉన్నాను. జపాన్ కోఆపరేషన్లో చెన్నైలో ఈ యాక్టివిటీస్ అన్నీ జరిగేటివి. ఎంప్లాయీస్ పక్కన నిలబడినాను, కార్మికుల పక్కన నిలబడి వాళ్ళకి శాలరీస్ పెంచే విషయంలో తోడ్పడి అందించాను. ఈ క్రమంలో 20 years 20 సంవత్సరాలు కార్పొ జాబ్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి విఆర్ఎస్ తీసుకున్నాను. విఆర్ఎస్ తీసుకొని 8 lakhs ఇచ్చారు. ఇప్పుడు ఆ 8 lakhs తోటి మనం కొద్దిగా సేవింగ్స్ చేసుకునే దాన్ని సూలూరుపేటలో సొంత ఇల్లు కట్టుకున్నాను. సొంత ఇల్లు 40 lakhsతో కట్టుకున్నాను. అప్పుడు అక్కడి నుంచి జాబ్లో జాయిన్ అవుతూను ఇదే చేస్తూను ఎల్ఐసి ఏజెంట్గా చేరాను. ఎల్ఐసి ఏజెంట్గా చేస్తూ
విఆర్ఎస్ చేసిన తర్వాత అప్పుడు పార్ట్ టైంగా చేస్తాను నేను ఎల్ఐసి. విఆర్ఎస్లో బయట వచ్చిన తర్వాత ఫుల్ టైమ్గా చేశాను ఎల్ఐసిలో చేస్తూ మీడియాలో జాయిన్ అయినాను. ఇప్పుడు నాతోటి కొంతమంది మీడియా మిత్రులు కూడా ఎదురయ్యారు, ఎల్ఐసి ఏజెంట్లు కూడా ఉండొచ్చు. అక్కడి నుంచి ఫుల్ టైం చేస్తూ ఎల్ఐసిలో ప్రజెంట్ కార్పొరేట్ క్లబ్ మెంబర్గా ఉంటూ మన డివిజన్లోనే 4-5 జిల్లాలకి 14,000 మంది ఏజెంట్లతో ఉంటే టాప్ 5లో ఉన్నాను. ప్రజెంట్ 14,000 మంది ఏజెంట్లో టాప్ 5గా. అమెరికాకి MDRT అని $1 మిలియన్ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది అమెరికాలో. వరుసగా 8 సార్లు సెలెక్ట్ అయినాను అమెరికాకి. ఇదే విధంగా మీడియాలో కూడా ఉత్తమ జర్నలిస్టుగా పేరు పొంది దానిలో ఆ యూనియన్ APWJ యూనియన్లో ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. దీనిలో LIC యూనియన్లో కూడా ప్రెసిడెంట్గా ఉన్నాను. 4 బ్రాంచ్లకి ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ క్రమంలో నాకు 2 అమ్మాయిలు బీటెక్ అయిపోయి ఇద్దరికి జాబులు చేస్తూ ఇద్దరికి 11 నెలల్లో మ్యారేజ్ చేశాను. పెద్ద పాపని తుమ్మలగుంట, ఇక్కడ తిరుపతి దగ్గర తుమ్మలగుంటలో ఇచ్చాను. అల్లుడు పెద్ద పాప అమెరికాలో టెక్సాస్ స్టేట్లో డల్లాస్ ఏరియాలో ఉన్నారు. చిన్న పాపని సూలూరుపేటలోనే ఇచ్చాను. 11 నెలల్లో ఇది జరిగింది. దీనికంతూ తోడ్పాటు ఇచ్చిన మా శ్రీమతి నన్ను ఎన్నంటి ప్రోత్సహించింది. మేము ఆలుమొగలు కాకుండా ఫ్రెండ్స్ లాగా ఉంటాం ఎప్పుడు. ప్రజెంట్ ఇక్కడికి కూడా తీసుకొచ్చాను. మా ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేపిస్తాను. రండి, రా. ఈ విధంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఈ క్రమంలో ప్రతి సంవత్సరము ఎక్కడికొక్కడికి ట్రిప్పులు వేసుకుంటూ పిల్లల్ని జాగ్రత్త చేసుకుంటూ నాకంటూ ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తూ శ్రీ సిటీలో దాదాపు 35 మందికి ఉద్యోగాలు కల్పించాను నేనే దగ్గరుండి. పక్కనే శ్రీహరికోట, నేను మీడియాలో పనిచేస్తున్నాను కాబట్టి శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి అక్కడకాడ మీడియా మొత్తం చూస్తాను. రాకెట్లు ఎట్లా వదిలేది ఏంది అనేది ప్రతిదీ రాస్తూ ఉంటాము. ఈ రాకెట్ శ్రీహరికోట మీరు ఎవరైనా చూడాలనుకున్నా కూడా నేను దగ్గరుండి మన బ్యాచ్ని ప్రతి ఒక్కరిని ఫ్యామిలీతో కూడా తీసుకునే పోయేదానికి ప్రయత్నిస్తాను. ఎవరికైనా ఉద్యోగాలు కావాలంటే శ్రీ సిటీలో నా వంతు కోఆపరేషన్ చేస్తానని ఈ సభ మర్యాదగా అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. వండర్ఫుల్ రెడీ. ఓ అసలు నాకు గుర్తులేదు ఇవేవి. ఇట్స్ నైస్ ఆపర్చునిటీ. ఓకే, ఆల్ ద బెస్ట్ అండ్ టు యూ అండ్ యువర్ చిల్డ్రన్. సో కుమర్పల్లి టు టెక్సాస్, వెరీ గుడ్, రైట్. సాంగ్ చూసుకోవాలా ముందే? హలో, అందరికీ నా నమస్కారాలు. ఓల్డ్ స్టూడెంట్స్కి అందరికీ ఐ లవ్ యూ ఆల్. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా రోజులు కొంతమందిని అయితే చూస్తూ ఉంటాను, కొంతమందిని చూడలేదు. కొంతమంది ముసలోళ్ళు అయిపోయినారు, గుర్తుపట్టలేనంతగా అయిపోయారా. సారీ గుర్తుపట్టినందుకు, కానీ అందరితో మాట్లాడా నేను. నా పేరు టీవీ నాగేంద్ర బాబు. నాకు 2 పిల్లలు. మా వైఫ్ చనిపోయారు. పిల్లల్ని నేనే పెంచి పెద్ద చేశాను. పెద్ద బాబు వచ్చి IIT ర్యాంక్ వచ్చి తిరుచిలో చదువుతున్నాడు, బీటెక్ 3rd ఇయర్. చిన్నోడు వచ్చి ఇప్పుడే ఇంటర్ అయిపోయింది, బీటెక్ చేరుతున్నాడు. ఓకేనా? సరే, వీళ్ళందరి కోసము సాగర సంగమం మూవీలో పాట పాడేనా? హలో సార్.
మగస 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 గస గస నీసా నిదమగ దమగ దమగ మగ గమగ వేదం అనువనున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో రేగే వెన్నో హంసానంది రాగాలై వేదం వేదం అనువనున నాదం సాగర సంగమమే ఒక యోగం సాగర సంగమమే ఒక యోగం క్షార జలదులే క్షీరములాయే ఆమదనం ఒక అమృత గీతం జీవితమే చిరనర్తనమాయే పదములు తామే పెదవులు కాగా పదములు తామే పెదవులు కాగా గుండియలే అందియలై మృగ వేదం అనువనుగుణ నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో ఎన్నో హంస చందీ రాగాలై వేదం వేదం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ ఎదురాయే గురువైన దైవం మొదలాయే మంజీర నాదం ఎదురాయే గురువైన దైవం మొదలాయే మంజీర నాదం నటరాజ పాదాల తలవాల్చన నయనాభిషేకాల తరించన నటరాజ పాదాల తలవాల్చన నయనాభిషేకాల తరించన సుగమము రసమయ సుగమము రసమయ నిగమము భరతము కానా వేదం అనువనున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో రేగే విన్నో హంసానంది రాగాలై వేదం వేదం నేను ఈ పాట 10th క్లాస్ అప్పుడు పాడాను స్టేజీ పైన పాడాను గుర్తుంది ఇది తగ్గితే తగ్గింది ఓకే థ్యాంక్ యూ వండర్ఫుల్ వండర్ఫుల్ నాగేంద్ర థ్యాంక్ యూ సో మచ్ సో మెలోడియస్ నెక్స్ట్ ప్లీజ్ రెడీ హలో అందరికీ నమస్కారం నా పేరు ఎస్ సుధాకర్ రెడ్డి 8th 9th 10th భాస్కర్ ఊరు పక్కన మల్లవరం పక్కన మాది సౌటూరు నేను అంతా ఒక నిమిషం లేదు 10th క్లాస్ సి సెక్షన్ నేను చాలా మొద్దుని అయినా కూడా ఎట్లా ఒకటి పాస్ అయిపోయాను 10th వీళ్ళు క్లవరు నైట్లో తిప్పేవాళ్ళు నేను అప్పుడు జనరల్లో కాంపోజిట్ ఉండేది నేను జనరల్ని అప్పుడు వాణి అనే ఆమె చూపించింది నాకు మ్యాథ్స్లో పూర్ చూపించుకుంటే పాస్ అయ్యాను ఇప్పుడు నేను ప్రజెంట్ అమర్రాజులో జాబ్ చేస్తాను ఐటీ పాస్ అయ్యాను ట్రిపుల్ ఐటీ చేరాను 10th పాస్ అయినాక ఐటీ పాస్ అవుతుంది అమర్రాజులో జాబ్ చేస్తాను ప్రజెంట్ ఇప్పుడు నాకు ఒక పాప
పాప బీటెక్ పూర్తయింది, ప్రజెంట్ జాబ్ సెలెక్ట్ అయింది, ఇన్ఫోసిస్లో ప్రాసెస్లో ఉంది. థ్యాంక్స్ అందరికీ థ్యాంక్స్. వాడి మేడం థ్యాంక్స్, నాకు మ్యాథ్స్ ఇప్పించినారు ఆ రోజు. సో వండర్ఫుల్, రైట్ శ్రీనివాస్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. 6th నుంచి 10th వరకు ఇక్కడ కానీ నేను ఒక క్లాస్ లాస్ అయిపోయాను. 7th ఫెయిల్ అయినాను. నాకు చదవను, నాకు అప్పుడు లేదని డిసప్పాయింట్ అయిపోతే మన కేవీ వాళ్ళ నాన్నగారు మాకు ఫ్రెండ్స్ బాగా, వాళ్ళ మదర్ కానీ మా మదర్ ఆయన దగ్గర తీసి నేను ట్యూషన్ పెట్టిస్తా చిన్న దగ్గర, నువ్వు ఎట్లా మళ్ళీ పాస్ అవుతావు అని అన్నారు. అట్లా 10th 7th అట్లా పాస్ అయినాము. తర్వాత 10th అయిపోయిన తర్వాత ఐటీఐ చేశాను, ఎస్ఐటీలో పాస్ అయిపోయి మాకు 2 years మా స్కిల్ ఫ్యాక్టరీలో వర్క్ చేశాను. దాని తర్వాత రైల్వేలో 88లో గుండగల్లో జాబ్ వచ్చింది. అక్కడ 1.5 years జాబ్ చేశాను. తర్వాత సిఆర్ఎస్కి వచ్చాను. సిఆర్ఎస్కి వచ్చి సీనియర్ టెక్నీషియన్గా రిటైర్ అయిపోయాయి లాస్ట్ మంత్. దాని తర్వాత నాకు 2 అమ్మాయిలు, మ్యారేజ్ చేసుకున్నాను. 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి బీటెక్ అయిపోయింది, ఆ అమ్మాయి హౌస్ వైఫ్గానే ఉంది. చిన్న అమ్మాయి మెడిసిన్ అయిపోయింది. మెడిసిన్ అయిపోయి ఎండీ అయిపోయి ఇప్పుడు WHOలో జాబ్ చేస్తూ ఉంది, విజయవాడ. మా ఫ్యామిలీ లైన్. మా పెద్ద అమ్మాయికి భాస్కర్ స్టూడెంట్స్ వికాస్లో వచ్చేటప్పుడు వికాస్ స్టూడెంట్స్ అమ్మాయి. అది నా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఏం కష్టపడుతున్నావు అమ్మాయి దగ్గర? ఓకే ఓకే, ఎంజాయ్ యువర్ సూపర్ యానిమేషన్. హేమాద్రి. అందరికీ నమస్కారం. నా పేరు హేమాద్రి, మాది రెడ్డిమెట్ట. నేను 6th నుంచి 10th వరకు ఇక్కడే చదివాను. నాకు 2 పిల్లలు. పెద్ద పాప. ఆ పాప మా భాస్కర్ దగ్గరే ఫస్ట్ ఇంకా అంత దగ్గర తిరుగుతూ ఉన్నాము. బైపీసీ జాయిన్ చేయాలని చెప్పి తిరుగుతామంటే ఒకసారి ఏమైందంటే ఇక్కడ వేదవ్యాసం ఇక్కడ ఒక డీన్ ఉన్నాడు, అక్కడ పోయి కలవండి అని చెప్పినప్పుడు నేను అక్కడ పోయినప్పుడు భాస్కర్ అదే చూడడం, డీన్ అని తెలియదు నాకు. అక్కడ పోయి చేయడము భాస్కర్ నిజంగా మా పాప చేయాలంటే చేరుతూ అన్నాడు. సరే అప్లికేషన్ కూడా ఆయనే ఫిల్ చేశాడు. నేను ఫస్ట్ ఎవరు ఫిల్ చేస్తానో వాళ్ళకి ఖచ్చితంగా MBBS సీట్ వస్తుంది, కాబట్టి నేను ఫిల్ చేస్తాను ఏమాత్రి చూడు అని చెప్పాను. కాబట్టి మా పాప కూడా భాస్కర్ స్టూడెంటే, భాస్కరే అప్లికేషన్ ఫిల్ చేశాడు. అది ఉండే విషయము. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ హేమాద్రి. థ్యాంక్ యూ. విషింగ్ యూ హ్యాపీ ఫ్యూచర్ యాజ్ వెల్ యాజ్ టు యువర్ డాటర్. ఆరోగ్యం బాగుంది కదా? దట్స్ గుడ్. ఓకే. నమస్తే. వేదికను అలంకరించిన మా SPL గారికి, జాకీర్కి, సీనుకి, కుమార్కి, మిగతా ఫ్రెండ్స్ అందరికీ పాదాభివందనాలు. మా జమునా గారి వెంకటేష్కి ఇంకా పాదాభివందనం. రే క్యాలిక్యులేటర్ ట్రైలర్ అప్పన్న గారికి వందనము. నమస్తే, నా పేరు దేవానంద్, మా చెంగారెడ్డిపల్లి. 6th నుంచి 10th వరకు ఇక్కడ చదివాను. నాకు 2 బాబులు. పెద్ద బాబు సాఫ్ట్వేర్, చిన్న బాబు సాఫ్ట్వేర్. నేను డ్రైవరు, కాంట్రాక్ట్ చేస్తున్నాను ఇప్పుడు రైల్వేలో ప్రజెంట్. అది థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిన మా సిస్టర్కి, బ్రదర్స్కి అందరికీ శిరస్సు ఉంచి నమస్కరించుకుంటాను. థ్యాంక్ యూ దేవానంద్. ఆల్ ది బెస్ట్. రండి. ఇక్కడికి ఇచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులకి అందరికీ నా నమస్కారాలు. నా పేరు కాళహస్తి ఆనందబాబు, మాది చెట్టిపల్లి. నేను రైల్వేలో పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి, 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. ఈయన అబ్బాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. తులసి. అందరికీ నమస్కారం. నా పేరు తులసిదాస్, మాది మల్లవరం. భాస్కర్తో 6, 7 చదివాను అనుకుంటా. మళ్ళీ ఇక్కడ B సెక్షన్ 7th, 8th, 9th, 10th ఇక్కడ చేశాను. మా మిస్సెస్ వచ్చి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు తమిళనాడులో. నేను తమిళనాడు వేలూరులో సెటిల్ అయ్యాను. నాకు 2 అమ్మాయిలు, 2కి పెళ్ళిళ్ళు చేశాను. షీ ఈజ్ ఆల్సో జాబ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. రండి మళ్ళీ కూర్చున్నాం. అందరికీ నమస్కారం. మన విద్యార్థులంతా ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. ఒక రకంగా
చిన్నప్పుడు మేము చిట్టపల్లి నుంచి వచ్చేవాళ్ళం. వస్తూ వస్తూ క్యారేజ్ కట్టుకొని వచ్చేవాళ్ళం. అమ్మ నాన్న పెట్టినట్టు అన్నం బతిలో తినేసేసేవాళ్ళం. తినేసి క్లాస్కి వచ్చి అలా ఎగిరి మధ్యాహ్నం లీవులప్పుడు మళ్ళీ బావిల్లో పోయి మునిగేవాళ్ళం. ఇక్కడ మనకు 6th 7th నుంచి చదువుతున్నాను నేను. అప్పుడు 10th వరకు ఇక్కడే చదివాను. అన్ని సి సెక్షన్లోనే ఉండాను. అయితే 6th క్లాస్ 7th క్లాస్లో కాసిం బేగ్ అయ్యారు, బలరామరెడ్డి సారు, జానీ భాష అయ్యారు. ఇలా ప్రతి ఒక్క గురువులు కూడా మనకి ఎంతో మన విద్యల్ని ఎంతో సహకరించి మన విద్యతో పాటు క్రమశిక్షణ నేర్పించారు. వేణు సార్ ఉన్నాడు సోషల్ మాస్టర్కి, మా దగ్గర పాటలు పాడించేవాళ్ళు. అలా కొంత పరిచయం అయింది. 8th వచ్చినాక పద్మసులోచన, ఇలా నాగేంద్ర వీళ్ళంతా కూడా కొంత సింగింగ్గా వింటూ ఉన్నాను అప్పుడప్పుడు. వీళ్ళు 7thలో ఉన్నప్పుడు కమ్మిలి భాష అని ఒక అతను ఉన్నాడు. పూర్తిగా కళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి, దగ్గర పెట్టుకొని చదివేవాడు. అతను కూడా పాడుతూ ఉన్నాడు. బట్ మాకంతా కొంచెం ఆ చిన్నప్పుడు పద్మసులోచన, నాగేంద్ర బాబు వీళ్ళంతా పాడినప్పుడు ఎంతో కొద్ది తెలియని అనుభూతి కలిగేది. అలా కొంత ఇంట్రెస్ట్ కలిగింది. మా ఫ్యామిలీ కూడా కొంత సంగీతంలో అలా ఆ సంగీతం టచ్ ఉంది కాబట్టి కొంచెం అన్నమాచార ప్రాజెక్ట్ తరపున కొన్ని గీతాలు వింటూ అలా ఉండిపోయాం. 10th అయిన తర్వాత ITI చేసాం. ల్యాండ్ లూజ్ తరపున ఉద్యోగం వచ్చింది. రైల్వేలోనే పనిచేస్తున్నాను. 2 పిల్లలు. ఫస్ట్ అబ్బాయి ఎంటెక్ చేశాడు, ఇక్కడే బీటెక్ చేసి మెకానికల్ చేశాడు. ఇండో MM కంపెనీలో పనిచేస్తున్నాడు. పాప వచ్చి MSc కంప్యూటర్ మన యూనివర్సిటీలో చేసింది. తర్వాత ఆమె IBMలో సెలెక్ట్ అయ్యి సాఫ్ట్వేర్గా అయింది. November 24th నవంబర్లో కార్తీక మాసంలో పెళ్లి చేశాము. నౌ షీ ఈజ్ ప్రెగ్నెంట్. ఆమె బెంగళూరులో స్థిరపడింది. పిల్లోడికి ఇంకా పెళ్లి చేయాలా. ఇది అట్లా ఉండరా చెప్పు. దేవస్థానం అయ్యేది చెప్పినావు బాగుండదు. ఒక నేను అన్నమయ్య కీర్తన పాడవా. ఇక్కడ వచ్చినా కూడా సోషల్లో కుమారస్వామి రెడ్డి గారు కొంత ఎలా రాయాలి ఎగ్జామ్ని, అప్పుడు 6th క్లాస్లో మామూలుగా ఒక రకంగా వ్యాసంలాగా రాసేవాడు. కానీ కుమారస్వామి రెడ్డి సారు వీళ్ళంతా ఏం చెప్పేవాళ్ళు అంటే, ఒక సబ్జెక్ట్ రాసేటప్పుడు ఫస్ట్ సబ్ హెడింగ్ పెట్టుకుంటూ అలా రాసుకుంటే మనకి 8 పాయింట్స్ రాయండి ఎక్కువ వెళ్తుందని చెప్పేవాళ్ళు. అలా చాలా వరకు మనకి ఎగ్జామ్లో ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పించేవాడు. అలాగే దినచంద్రారెడ్డి సారు, వైకే విన్న సరతర్తి ప్రార్థన, మన వాళ్ళు ప్రార్థనకున్నా ఎవరు పాడలేకపోయినారు ప్రార్థన. అలా ప్రార్థన, ఆ క్రమశిక్షణ, SPL యొక్క మార్చి ఫాస్ట్, ఇవన్నీ చాలా అనుభూతులు ఆనందంగా ఉండేటివి. ఎంత ఆనందం అంటే ఇప్పుడు ఇక్కడ అశోక చెట్లు ఉండేటివి, ఎంత ఎండలకు ఉంటే ఆ అశోక చెట్టు పక్కన నడుపుకునేవాళ్ళు. చాలా ఆనందంగా ఉండేది. ఒక్కొక్క వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క గీతం పాడేవాళ్ళు, సంకీర్తనలు పాడేవాళ్ళు. చాలా ఆనందంగా ఉండేది. అలా అందుకని ఇప్పుడు నన్ను సంకీర్తన పాడమంటున్నారు. వెంకటాద్రి సమ్మం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష కులమును నీవే గోవిందుడాన కలిమియు నీవే కరుణానిధి కులమును నీవే గోవిందుడాన కలిమియు నీవే కరుణానిధి తలపువు నీవే ధరణి ధరణ నెలవు నీవే నీరజనాభా
అంతయు నీవే హరి పుండరీకాక్ష చంతనకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష తనువు నీవే దామోదరాన మణికియు నీవే మధుసూదన తనువు నీవే దామోదరాన మణికియు నీవే మధుసూదన వినికియు నీవే విఠలుడానా వినికియు నీవే విఠలుడానా వెనక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనకు నీవే శ్రీ రఘురామ పుట్టుకు నీవే పురుషోత్తమ కొన నట నడుమ నీవే నారాయణ పుట్టుకు నీవే పురుషోత్తమ కొన నట నడుమ నీవే నారాయణ ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంకా నీవే నీవే అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనకు నీవే శ్రీ రఘురామ శ్రీ రఘురామ శ్రీ రఘురామ. అలాగే ధన్యవాదాలు అందరికీ కూడా. ఇంకా కొన్ని జనమ పాడినటువంటి సింగర్స్ ఉన్నారు. పద్మలో వచ్చిన ఆకులు ఆకునై కొమ్మలు కొమ్మనై నులురేత రమ్మనై అని పాడుతూ ఉంటే చాలా ఆస్వాదించేవాళ్ళు. వాళ్ళ అన్నగారు మురళి గారు, ఖుషి మురళి అని అందరికీ తెలిసి ఉంటుంది, మీకు అందరికీ కూడా అద్భుతంగా గానం చేశాడు. వైకే వెన్నాచార్య సార్తో చాలా అవార్డులు కూడా తీసుకున్నారు. అప్పట్లోనే ఆయన దాసరి నారాయణ దగ్గర చాలా అవార్డులు పొందున్నాడు. కాబట్టి ఇలా కలవడము, ఈయన వెనక చేసినటువంటి మన ఎస్పిఎల్ వెంకటేశ్వరు, టెక్నికల్గా శ్రీధర్ గారు, అలా జాకీర్ హుస్సేన్ గారు, ఎంతోమంది అసలు వాట్సాప్ చూస్తూ ఉంటే ఒక విధంగా ఆనందం, ఎప్పుడు వస్తుందా అనే స్థితిలో ఉన్నాము. రానే వచ్చినటువంటి అవకాశము చాలా ఆనందంగా ఉంది. మీ అందరికి కూడా ఇలా ప్రతి సంవత్సరం కలిసి మనం తలా మన అనుభూతులను పంచుకుంటారని ఆశీర్వదిస్తారని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు పియానో ప్లేయర్ అన్నారు, నేను అది కూడా తెచ్చుకున్నామన్న ఇన్స్ట్రుమెంట్ తెచ్చారా? తేలేదా? అన్న చెప్పారు, వాట్సాప్లో పెట్టారు కీబోర్డు. నేను లర్నర్నే దాంట్లో, నేను కీబోర్డ్లో అంతగా నేను అనుకున్నాను. అందరూ ఆల్మోస్ట్ ఆల్ సంగీతంలో చాలా మంది టచ్ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సాంగ్ పెట్టినప్పుడు ఇంతమంది మనకు సంగీతంలో ఉన్నారా అనిపించింది నాకు. చాలా మంది అటువంటి కొన్ని సాంగ్స్ పెట్టారు. ఆ పాటలు విన్నప్పుడు వీళ్ళ అందరికి కూడా కళాకారులు ఉన్నారు వీళ్ళల్లో అని అనిపించింది. కాబట్టి అందరికి కూడా థ్యాంక్స్ సో మచ్. రండి బాబు గారు. ఆయన లర్నరే అంటారు, కానీ 90% నేర్చేసుకున్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికి కూడా, అందరూ 15 ఏళ్ళు అని చెప్పారు, కానీ 6వ తరగతి నుంచి స్టార్ట్ అయ్యాం. మన వయసు 11 ఏళ్ళప్పుడు చుట్టుపక్కల విలేజ్ల నుంచే ఇక్కడికి వచ్చి, దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి నడిచి వచ్చి, దాదాపు 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు నడిచొచ్చి ఈ కళమ్మ తల్లి ఒడిలో చదువుకుని, ఇప్పుడు ఎక్కడెక్కడో అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నా కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదములు. ఎందుకంటే వాళ్ళ పనిలో ఎక్కడెక్కడో ఉన్నారు. అంత దూరం నుంచి వ్యయప్రవేశాలతో వచ్చి మేము రేణిగుంటలో ఉన్నాం, చెట్టిపల్లిలో ఉన్నాం, వచ్చేసాం దగ్గర. కాబట్టి దూర ప్రాంతాల నుంచి ఇక్కడ కల్పించేటువంటి జకీర్, వెంకటేష్, కుమార్, సూరి వీళ్ళందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు
బాబు 6వ తరగతి నుంచి 10th దాకా బి సెక్షన్, బాబు ఫర్ బి సెక్షన్. బాబు కాళహస్తి. నేను 6 నుంచి కూడా 10 కూడా ఇక్కడ చదివాను. మునికేశల ఎవరు గుర్తున్నారు? బలరామరెడ్డి గుర్తున్నారు. జానీ భాష 34 మార్కులు వచ్చేవాడు, ఎలా కొట్టేవాడు తెలుసు. వైకేవైన ఆచార్యులు తిట్లు తెలుసు, వాళ్ళ ఆచార్యం కూడా మాకు తెలుసు. ఇక్కడ చదివి ఇంటర్మీడియట్ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీలో చదివి ఐటీఐలో ఫిట్టర్ కోర్స్ తీసుకుని రైల్వేలో రమణారెడ్డి గారి సిపిఓ గారి ఆధ్వర్యంలో ఎగ్జామ్ రాసి నేను మునికృష్ణారెడ్డి ఇక్కడ ఒక దాదాపుగా 199 మందిని రైల్వేలో ఆ రోజు సెలెక్ట్ కాబట్టి గుంటకల్లో జాయిన్ అయ్యి ఇక్కడికి సిఆర్ఎస్కి 98లో విచ్చేశాను. నాకు ఒక అమ్మాయి బీటెక్ చేసి అమ్మాయి సాఫ్ట్వేర్ ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తుంది. నేను రైల్వేలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా గుంటకల్లో 2 ఏళ్ళు పనిచేసి సిఆర్ఎస్కి ఇచ్చేసాను. సిఆర్ఎస్కి వచ్చిన రోజు నుంచి కూడా నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ నన్ను డైవర్ట్ చేసింది. దేవుడు ఎక్కడో లేడు, మనుషుల్లోనే ఉన్నారు. మనుషులకు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే. ధర్మం రక్షితి రక్షిత అన్నారు. ఆ రక్షిత మార్గంలో సేవ మార్గంగా తీసుకుని రైల్వేలో మజ్దూర్ యూనియన్లో బీఈసీ మెంబర్లో ఎలక్షన్లుగా స్టార్ట్ చేసి ఈరోజు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, అసిస్టెంట్ సెక్రటరీ, ఈరోజు సెక్రటరీ, జోనల్లో వర్క్షాప్ అసిస్టెంట్ డివిజనల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. ఇక 4 ఏళ్ళు ఉంది. ఈ 4 ఏళ్ళు కూడా రైల్వేలో సేవ చేసుకుంటూ ఇదే భాగ్యాన్ని ఆరోగ్యాలు ఆ దేవదేవుడు నాకు ఇవ్వాలని. ఇక ఈ కార్యక్రమం చూస్తుంటే చిన్న విషయం కాదు. 5 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేసినా కూడా వెంకటేష్ జగీర్ ఫోన్ చేస్తాడు, బావా 1 నిమిషం రా అని. నాది 6 గంటలకు వచ్చి సాయంత్రం 7:30 అయినా కూడా ఇంటికి పోయే పరిస్థితి కాదు. ఎప్పుడో ఒక రోజు వచ్చి కలిసేవాడిని. వాళ్ళతో కలుస్తుంటే చాలా ఆనందం. ఇక మీ అందరితో ఈరోజు కలుస్తుంటే చిన్న ఆనందం కాదు. అదేవిధంగా ఈ మనం కలుసున్నంత వరకు కూడా ఇదే విధంగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకుంటూ జరుపుకుంటామని ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీకి, ప్రతి ఒక్కరికి, భాస్కర్ గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబు గారు. విషింగ్ ఏ గ్రేట్ ఫ్యూచర్ ఇన్ యువర్ కెరీర్ అగైన్ అండ్ అగైన్. ఒకసారి తెలిసి ఉంటుంది మనకు ప్రతిరోజు మంచి శుభదినము, ఆ దినంలో ఉన్నటువంటి నక్షత్రం, వార నక్షత్రాలు పెడుతుంటారు. రైట్ కీప్ ఇట్ గోయింగ్ అండి. రైట్ ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్. హలో, నా పేరు కరీముల్లా. నేను తిరుపతిలో ప్రైవేట్ ఎడ్యుకేషన్గా చేస్తున్నాను. నాకు ఒక అబ్బాయి ఈ అబ్బాయి చెన్నైలో బీటెక్ చేస్తున్నాడు. అంటే వెల్ సెటిల్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ 2 మెంబర్స్ అండి, ప్లీజ్ మేక్ ఫాస్ట్. నా పేరు నాగరాజు. 6th నుంచి 10th వరకు ఇక్కడ ఈ స్కూల్లో చదువుకున్నాను. ఇప్పుడు నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. ప్రజెంట్ రేణిగుంటలో పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఆ అమ్మాయి కూడా మా డిపార్ట్మెంట్లోనే వర్క్ చేస్తుంది తిరుపతిలో. మా అబ్బాయి సాఫ్ట్వేర్ బెంగళూరులో వర్క్ చేస్తాడు. 2కి మ్యారేజ్ అయింది. అదే. థ్యాంక్ యూ నాగరాజ్. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ రెండు మ్యాచ్. నా పేరు ఎస్ఆర్ హంతుల్లా. నేను 6th నుంచి 10th వరకు ఇక్కడే చదివాను హై స్కూల్లోనే. నాకు 2 పిల్లకాయలు, 2 అమ్మాయిలు. ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, ఇంకొక అమ్మాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ పనిచేస్తుంది. నా పేరు మునికృష్ణారెడ్డి. నేను గుంటకల్ దిల్చట్లో సీనియర్ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. మాకు 2 పిల్లలు. ఒక పెద్ద అబ్బాయి బీఆర్కి చేశాడు, అలాగే ఎంబీఏ చేసి స్కాలర్లో బెంగళూరులో వర్క్ చేస్తున్నాడు. అలాగే చిన్న అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ చేసి లండన్లో వర్క్ చేస్తున్నాడు. హ్యాపీగా ఉన్నాము. గుంటకల్లోనే వర్క్ చేస్తున్నాను.
కిషన్ రెడ్డి అందరి తరపున ఆల్ ది బెస్ట్ టు యూ అండ్ యువర్ చిల్డ్రన్ అండ్ యువర్ ఫ్యామిలీ. నెక్స్ట్ అండి. నా పేరు లతీఫ్. 10th వరకు చదువుకున్నాను. ప్రస్తుతం ఆదాలు వెల్డింగ్ షాప్ పెట్టి సెటిల్మెంట్ అయిపోయింది. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్ లతీఫ్. అందరికీ నా నమస్కారాలు. నేను 6th నుంచి 10th వరకు ఏ సెక్షన్లో చదువుకున్నాను. నేను లాస్ట్ బెంచ్లో మాధవరెడ్డి, మధు, నా పేరు మహమ్మద్ ఖాను, మేము ముగ్గురు ఉండేవాళ్ళము. ఉన్నా నాకు ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి వచ్చి MBA చేసి హైదరాబాద్లో జాబ్ చేస్తాడు. పాప MCA చేసి థ్యాంక్ యూ మొన్న ఆల్ ది బెస్ట్. ఎస్ మణి. అందరికీ నమస్కారాలు. మై నేమ్ ఈస్ మణి. ఐ కేమ్ ఫ్రమ్ కృష్ణాపురం. ఐ am working in education department. SA English, Technical School, Vikota. భాస్కర్, మారయ్య, రాజారెడ్డి, సుధాకర్, చంద్రశేఖర్ మేమందరం ఒకే రూట్లో వచ్చేవాళ్ళము. కానీ నేను అన్నోన్గా ఉండేవాడిని, ఎవరికి తెలిసేవాడిని కదా, సైలెంట్ ఉండేవాడిని. ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండేది. మా ఫస్ట్ ఫ్రెండ్ వెంకటమణి, అతను అరుణాచల్ ప్రదేశ్ నుంచి రప్పించడం జరిగింది. వస్తున్నాడు, అతను కూడా సింగరు. అప్పుడు సింగర్స్ అంటే నేను ఏ సెక్షన్లో ఉండేవాడిని. సింగర్స్ అంటే మాకు అర్థాలు వచ్చిన వెంకటమణి, మిగతా వాళ్ళు పెద్దగా అవగాహన లేదు. ఒక 26 సంవత్సరాలుగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. కానీ కొన్ని క్లాసెస్ వచ్చినప్పుడు గుర్తుకు చేసుకునే వాళ్ళము, తెప్పించుకునే వాళ్ళము. అదేవిధంగా మాకు రోల్ మోడల్ 2 వ్యక్తులు, మారయ్య, భాస్కర్. ఆ మారయ్యని ప్రయత్నం చేసిన అతను రాలేదు. అతను గెజిట్గా హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాడు. అదేవిధంగా మన డీన్, ఎప్పటికీ డీన్ ఇతను మాకు బాగా పరిచయం, రోల్ మోడల్. మేము ఎప్పుడు కూడా వాళ్ళని ఇక్కడ ఈ లెవెల్లో చూడలేదు. మేము డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్లో చూడాలని ప్రతిసారి అడిగేవాడు. టీచింగ్కి మీకు సూట్ అయిపోయినారు, ఇది కాదు మీది పబ్లిక్ సర్వీస్ చేస్తుందా, అది ఈ విధంగా ఉండడం కాదని కూడా అనడం జరిగింది. అదేవిధంగా కుమ్మరపల్లి నుంచి పద్మ అనే మా క్లాస్ నుంచి వచ్చేది, ఆమె రాలేదు, మిస్ అయింది. ఇంకా కూడా ఏ సెక్షన్లో కానీ పేర్లు గుర్తుకు రావడం లేదు. కానీ ఒక్కొక్కరు చెప్తామంటే గుర్తు చేసుకుని జరుగుతూ ఉంది. కానీ నేను మాత్రం కొంచెం హార్డ్గా కష్టపడడం వల్ల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 98లోనే జాబ్ కొట్టడం జరిగింది. అప్పటి నుంచి గ్రాడ్యుయేట్గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావడం, స్కూల్ అసిస్టెంట్గా చేస్తున్నాను. ఇంకొక 4 సంవత్సరాలు అయితే ఆటోమేటిక్గా రిటైర్డ్ అయిపోతున్నాం. అందరూ అంతే క్యాజువల్గా. కాబట్టి ఇంతటి అవకాశం ఎప్పుడెప్పుడు జరుగుతుందా ఈ ప్రోగ్రాము అని ఎదురు చూస్తూ ఉంటాము, మాట్లాడుతూ ఉంటాము. ఏదో సంతోషంగా ఆనందంగా అయిపోయింది. కానీ మాతో పాటు మా సెక్షన్లో గీతాంజలి ఒకసారి మాట్లాడితే నమస్తే మేడం అంటే నమస్తే మణి అనింది. సంతోషం, ఏదైనా గుర్తుపెట్టినారు ఏమని. సరే, ఆ విధంగా మనం గ్యాదర్ చేస్తుంటే 1 by 1 కొంతమంది టీచర్లు రావడం, డిస్టర్బ్ చేయడం. అండ్ అర్జున్ రెడ్డి కరకంబాడు, నల్లమరావు రూట్ నుంచి నేను, ఇట్లా ఒక 10 మంది దాకా టీచర్లు, ఏదో ఒక 10-15 మంది ఉండొచ్చేమనుకుంటారు. ఎందుకన్నా ఎక్కువ లేదని నా అంచనా. ఏదేమైనా కానీ ఎలాంటి ఫంక్షన్స్ ప్రతి సంవత్సరం చేసుకుంటే బాగుంటుందని ఐడియాస్ షేర్ చేసుకోవడము. అదేవిధంగా మనం ఏం చేయాలనే దాన్ని ఈ ప్రోగ్రామ్ని ఆ జాకీరు వెంకటేష్ లీడర్ ఈస్ లీడర్ ఆల్వేస్. చాలా గొప్ప విషయాలు. కానీ ఇప్పుడు లేడీస్ని ఎవరు గుర్తుపట్టలేకుండా పోతారు. అందరూ ఫేషన్ పొట్టలు వచ్చేసినాయి, అందరూ డై వేసినాము. ఇంకా ఏంటి ఇప్పుడు మనకి వెంకటేశ్వరులు ఏ విధంగా నమ్ముతామో పక్కన వచ్చిన అందరికీ ఏ సెక్షన్లో ఉండేవాళ్ళము. అంతేకాకుండా పద్మలో వచ్చిన వాళ్ళ సిస్టర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా పనిచేస్తుంది. ఆమెతో నేను 2000లోనే అంతే పరిచయం జరిగింది. మీరు రేణుగుంట కదా, ఫలానా టౌన్ కరెక్ట్ మాకు తెలుసు. ఆయన కూడా పాటలు పాడేవాళ్ళు. మీకన్నా కూడా
మా పక్కన వచ్చిన ఆయన అవునులేండి మీ క్లాస్ పెట్టి మీరు మాట్లాడండి. ఓకే థ్యాంక్ యూ మనీ. సూపర్. నా పేరు అర్జునయ్య, కరకంబాడి. నేను ప్రస్తుతము పాపాడపేట హై స్కూల్లో మ్యాథ్స్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను, టీచరు. మొదటగా ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన నా తోటి విద్యార్థులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ ప్రోగ్రాంని ఎంతో శ్రమపడి ఎన్నో రోజుల నుంచి శ్రమించి అందరూ ఫోన్లకు చేసి వాట్సాప్లో పెట్టి ఎంతో శ్రమపడిన మా తోటి మిత్రులు వెంకటేష్ కానీ, లాయర్ ఈయన జకీర్ హుసేను, కుమారు, ఇంకా కొంతమంది పేర్లు తెలియదు, మర్చిపోయినాను. వాళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇదే పాఠశాలలో 8th నుంచి 10th వరకు ఏ సెక్షన్ మామూలుగా 8th క్లాస్ అయితే ఇక్కడ ఉండేది. దాదాపు అక్కడైతే 2 సెక్షన్లు కలిసి ఒక సెక్షన్గా ఉండేది. దాదాపు 100 అబోవ్ ఉండేది. ప్రజెంట్ చేయడానికే ఒక 10-15 మినిట్స్ పడుతుంది. ఏజెస్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ క్లాసులు స్టార్ట్ అయ్యేది. తర్వాత వచ్చి అందరూ ఆ రోజుల్లో కూడా టీచర్స్ అందరూ ఎంతో కమిట్మెంట్గా ఇచ్చేశారు. తర్వాత వచ్చి మాకు ఎక్కువగా మా క్లాస్లో లీడర్లు ఎవరంటే పద్మలోచన పెడతారు, తర్వాత కృష్ణమూర్తి. ఎందుకంటే అక్కడ బాగా చదివేవాళ్ళు బాగా చదివిన వాళ్ళు కాదు, క్లాస్ని ఎవరు బాగా మెయింటైన్ చేస్తారో వాళ్ళని లీడర్గా పెట్టేవాళ్ళు. ఆమె ఎప్పుడైనా మేము మాట్లాడలేదమ్మా మేము అనేది చెప్తే కొద్దిగా వినేది. కానీ కృష్ణమూర్తి మాత్రం నువ్వు లెయ్యంటే ఖచ్చితంగా ఆ అబ్బాయి లేయాల్సిందే, లేచి నిలబడి పనిష్మెంట్ ఉండాల్సిందే. కానీ ఒప్పుకోడు, అంత మొండితనంగా ఉంటాడు మన కృష్ణమూర్తి, అందరికీ తెలుసు. ఆ విధంగా ఉండేది. తర్వాత వచ్చి 8th క్లాస్లో సోషల్ జయరామ్ రెడ్డి ఆయన ఏదో చెప్తాడు, వెరీ నైస్ ఏదో అంటారే అడిగోడా మమ్మల్ని అయితే కరకంపాడోళ్ళని ఒక ఇదిగా పిలిచాడు, నాస్టీ ఫెలో. ఆ విధంగా పిలిచే కుమార్ స్వామిరెడ్డి కూడా ఉన్నాడు. ఆయన ఇప్పుడు మన గురువు గారు 83 ఏజ్ ఆయనకి. నేను పాపాడపేటలో పనిచేస్తాను కాబట్టి రోజు మనకు కనపడతాడు. ఒకసారి మాకు ప్రోగ్రాం జరిగినప్పుడు కూడా వచ్చాడు. ఆయనకి పాదాభివందనం చేసి మా గురువు గారిని మా టీచర్స్కి అందరూ కూడా నేను పరిచయం చేశాను. కానీ ఆయన్ని ఈరోజు పిలిచి ఉంటే బాగుండేమని ఒక బాగుండు పిలిచారు, రాలేదు. ఓకే. తర్వాత వచ్చి ఇదే పాఠశాలలో నేను 2009లో ఇక్కడ జాయిన్ అయ్యి దాదాపు 7 నెలలు ఇక్కడ టీచర్గా పనిచేశాను. ఇక్కడ సిల్వర్ జూబ్లీస్ ప్రోగ్రాం ఒకటి జరిగింది, నాకు తెలియదు, ఎవరు చెప్పలేదు. పరంధామ్ రెడ్డి ఎప్పుడు కానీ నాకు టచ్లో ఉంటాడు. 2 రోజులు ఈ ప్రోగ్రాం అయిపోయింది. లాస్ట్ రోజు నాకు ఫోన్ చేశాడు, పుత్తూరులో ఉన్నా నేను. ఫోన్ చేసినప్పుడు ఏం అర్జునయ్యా నీ పేరు ఇక్కడ మాస్టర్ అటెండెన్స్లో ఉంది, ఏమి నువ్వు పనిచేసావని. అవును పనిచేశాను నేను. ఎప్పుడు 2009 ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు పనిచేశాను పరంగా. ఏమంటే ఇక్కడ ఇంత ప్రోగ్రాం జరుగుతుంటే నువ్వేం రాలేదు అని అడిగాడు. సరే నేను బయలుదేరి వస్తున్నాను, ఏమి రా నువ్వు లాస్ట్ రోజు రా. అక్కడ కూడా ఇక్కడ ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసేది అక్కడ యాంకరు కాళేశ్వరరావు. ఆయన డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ లెక్చరర్గా ఉండి ప్రిన్సిపాల్గా ఉండి రిటైర్డ్ అయినాడు. ఆయన యాంకరింగ్ చేసి అర్జునయ్య నువ్వు పని చేసి ఇక్కడ నేరుగా వచ్చాడు, పిలిచాడు. వస్తే ఆయన సాల్వా తీసుకొని సన్మానం, సార్ గురువు గారు మీరు నాకేం సన్మానం చేసేది వద్దు సార్ అని చెప్పారు. లేదు ఇది షెడ్యూలు, నువ్వు ఆ విధంగా అనకూడదని మిగతా మా ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా ఉండి ఆ రోజు సన్మానం చేసి, ఎందుకు అక్కడ పనిచేసి ఇక్కడ ఈ స్కూల్లో పనిచేసిన టీచర్స్ అందరూ కూడా సన్మానం చేసి ఒక మెమో డే ఇచ్చారు. అది ఎప్పటికీ మర్చిపోయింది. ఈరోజు ఇంతమంది మనం ఇక్కడ కలిసిన దానికి ఎంతో సంతోషంగా ఉంది. ఎన్నో విషయాలు మన ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ గురించి కానీ అందరూ షేర్ చేసుకున్నారు. అందరూ హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషము. ఇంకా మా పర్సనల్ లైఫ్కి వస్తే నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అల్లుడు వచ్చి డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్, ఇంగ్లీషు నాగలాపురంలో పనిచేస్తాడు. ఇంకొక అబ్బాయి ఏపీడీఎస్లో పనిచేస్తాడు ఇక్కడే తిరుపతిలో. ఆ అబ్బాయి మంగళం ఒక అల్లుడిది వడాలపేట, బాగానే ఉన్నారు.
మా పిల్లలు కూడా టీచర్ ట్రైనింగ్ చేశారు, ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు. అందరూ బాగున్నారు. ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన దానికి మనం మరొకసారి అందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఓకే, థ్యాంక్ యూ. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన వారికి నా ధన్యవాదాలు, చేసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. నా పేరు కె శేషాద్రి. ఏ సెక్షన్ 8th to 9th 10th ఇక్కడ చదువుకున్నాను. ఇప్పుడు నేను గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను వెంకటాపురంలో. నాకు మధ్యలో కన్సూవ్ పోయింది. ఆ తర్వాత నేను ఎంఏ చేసి ఇక్కడ గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మా పిల్లలు ఒక అబ్బాయి ఏజీబీఎస్ అయిపోయింది, మా పాప బీఫార్మ్స్ ఫైనల్ ఇయర్ చదువుతా ఉంది. మేమంతా సంతోషంగానే ఉన్నాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. కూర్చోండి, రండి ఒకసారి. సూపర్ రా. మీటింగ్ వచ్చిన అందరికీ నమస్తే. సూపర్ మామా. నా పేరు రెడ్డి, నేటివ్ ఆఫ్ గోరాజపల్లి. వర్కింగ్ యాజ్ ఏ ఎస్ఎల్ ఇన్ ఫిజిక్స్. మా మిస్సెస్ కూడా జేఎల్ ఇన్ ఇంగ్లీషు. ఒక 2 పిల్లలు నాకు చిల్డ్రన్స్. పాప ఇంటర్మీడియట్ పూర్తయింది, బాబు 10th క్లాస్ ప్రమోట్ అవుతాడు. ఇది సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, స్కూల్ వాతావరణం అన్నీ చూస్తే మనం కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటే ఇక్కడ ఉండే వాళ్ళు చాలామంది ఇంకా మంచి పొజిషన్లో ఉంటారనేది. ఇక్కడ మా డిగ్రీ బ్యాచ్మేట్స్ 2 టీచర్లుగా వర్క్ చేస్తున్నారు. ఆయన పేరు వెంకటేశ్వర్లు, ఇంకొక ఆయన చంద్రబాబు నాయుడు. ఈ స్కూల్కి వచ్చినప్పుడంతా వాళ్ళని చూస్తామంటే ఈ స్కూల్ అంతా స్మృతులన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. అదనమాట. చాలా ఇంకెక్కువ మాట్లాడటం మంచిది కాదనుకుంటా, టైం అయింది. థ్యాంక్ యూ ఫర్. థ్యాంక్ యూ రెడ్డి, పురదర్ రెడ్డి. నెక్స్ట్ అండి, రండి సార్. వెంకటముని. నేను వెదల చెరువు నుంచి వచ్చేవాళ్ళ రోజు 8th, 9th, 10th ఇక్కడ చదివాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదివాను కాళహస్తిలో. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీటెక్ కర్నూలులో చదివాను. ఆ తర్వాత ప్రైవేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. రోడ్డు వర్క్స్ జరుగుతాయి కదా, అందులో ఇంజనీర్గా జాయిన్. అట్లా ఇప్పుడు నేను ప్రాజెక్ట్ మేనేజర్గా 50 కిలోమీటర్లు నా అండర్లో జరుగుతూ ఉంది. అది అరుణాచల్ ప్రదేశ్, ముండ్లీ టు అనీని, చైనా బార్డర్. అక్కడ పనిచేస్తున్నాను. ఇది నాకు వాట్సాప్లో మళ్ళీ నా పేరు పెట్టించాడు, వెంకటేష్ నాకు ఫోన్ చేశాడు. చాలా సంతోషం అనిపించింది నాకు. మన పాత మిత్రులు కలుస్తున్నారు అని చెప్పని ఎంతో ఆనందంగా ఒక్కొక్కరు పేరు పెడతా ఉంటే గుర్తుకొస్తున్నాయి. పాత రోజులు గుర్తుకొచ్చేటివి. అప్పుడు అందరితో కొంత మాట్లాడారు ఫోన్ చేసి, కొంతమంది పేర్లు కూడా నేను యాడ్ చేయించాను. అందువల్ల నేను ఇంత దూరం నుంచి రావడానికి కారణం పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఎంజాయ్ చేయాలని చెప్పని వచ్చాను. నాకు 3 పిల్లలు. పెద్ద అమ్మాయి ఎంటెక్ చేసింది, ఆమె గ్రూప్ 1 ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనంతపురం. రెండో అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు బెంగళూరు. మూడో అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు వాకాడులో. అంతే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఓకే, థ్యాంక్ యూ. వెంకటమణి అయిపోలేదు. భోజనానంతర కార్యక్రమంలో మీ గానలహరి ఉంటుంది, కొనసాగించండి. అదే ఎస్ రెండు మ్యాచ్. ఇంకొక సాంగ్ పాడతారు. ఓకే, అంటే ఒకటి ఈ లంచ్ 1 o'clock ఎగ్జాక్ట్గా. ఈ లోపు 2-3 ఉన్నారు. కృష్ణమూర్తి కూడా పెండింగ్ ఉన్నారు. ప్లీజ్ కృష్ణమూర్తి గారు కమాండ్ టు ద డయాస్. వీళ్ళు కంప్లీట్ అయిపోతే 1 o'clock మన లంచ్ 1 o'clock లంచ్ ప్రకటిద్దాం. హలో, నాది బి సెక్షన్ 6 నుంచి చదివినాను. మునీంద్రబాబు చనిపోయాడు, నా ఫ్రెండ్ మునీంద్ర. కానీ మా పిల్లకాయలు 2, పాప ఎస్వి కాలేజీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సెలెక్ట్ అయ్యి జాబ్ చేస్తూ ఉంది. మా అబ్బాయి వచ్చి ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేసి కాంట్రాక్ట్ వర్క్ చేస్తూ ఉన్నాడు. కానీ నా ఫ్రెండ్ మునీంద్ర చనిపోయాడు కాబట్టి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేస్తాను. నా కోరిక అందరం లేచి. మునీంద్ర బాబు మన క్లాస్మేట్, మన క్లాస్మేట్ మునీంద్ర బాబు. Good afternoon, friends. Total good afternoon, friends. Hello. 1, 2, 3. నా పేరు కే మధు.
వేణుగుంట శ్రీరామకృష్ణ 24 years వర్క్ చేశాను. ఇప్పుడు బిజినెస్లో ఉన్నాను. ప్రస్తుతానికి నా పేరు కాదు, మా అబ్బాయి వచ్చి కోకోకోలా పనిచేస్తున్నాడు. చిన్నవాడు వచ్చి విజయవాడలో వర్క్ చేస్తున్నాడు. మధు, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. అనంత్ ఒకసారి కమాండ్ టు ద డాన్స్ ప్లీజ్. కృష్ణమూర్తి గారు ప్లీజ్ యూ కంటిన్యూ. అనంత్ అండ్ మునిశేఖర్. హరికృష్ణ, ఎస్ ది గ్రేట్ కమెంటేటర్, కమాన్. హరికృష్ణ. కుమార్ కూడా రాలేదు. కుమార్ మీరు రండి, నేను వెనక్కి వెళ్తాను మైక్ ఎత్తుకున్నప్పుడు. భోజనం తర్వాత మాట్లాడతాం. హలో, నా పేరు కృష్ణమూర్తి. నేను బిజినెస్లో సైట్లో అయినాను. కృష్ణమూర్తి, దట్స్ ఆల్. కృష్ణమూర్తి. ఫ్రెండ్స్ను పరిచయం చేసుకుంటామనే ఒక ముఖ్య ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి ఇంకా అరుణాచల్ ప్రదేశ్ నుంచి కూడా వచ్చినట్టున్నారు. వాళ్ళకందరికీ మరియు పూనా నుంచి వచ్చిన కోతి పిల్లకి కూడా, కన్యాకుమారి, ఇంకా పేరు పేరుని చెప్పుకుంటూ పోతే ప్రత్యేకంగా వాళ్ళ అదే మా బావాలు అంటే మీ హస్బెండ్ ఫ్రెండ్స్ యొక్క ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రత్యేకంగా మహిళలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఆర్ఎం రఫీవుల్లా ఏ సెక్షన్లో ఉన్నాను. రేణిగుంట ప్రాపర్. నాకు 2 పిల్లకాయలు, ఒక అతను సాఫ్ట్వేర్, రెండో మా కొడుకు వచ్చి ఎయిర్పోర్ట్లో కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నాడు. అంతే, ఇంతకన్నా ఏమి చెప్పాలి. 2001లో వార్డు మెంబర్గా గెలిచాను. 2006లో ఎంపీటీసీగా గెలిచాను. 2013లో స్టేట్ డివైడ్ అయినప్పుడు జెడ్పీటీసీగా నిలబడి 1685 ఓట్లు వచ్చి ఓడిపోయాను. ఇప్పుడు రేణిగుంట ముస్లిం మైనార్టీస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారే పిలిచిచ్చారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ ట్యాక్సీ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్లో హానరబుల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. 18 సంవత్సరాలుగా మేమే తీసుకొచ్చింది. ఇంతకన్నా ఏమన్నా చెప్పుకుంటే ఇంకా డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి నా పరిచయ కార్యక్రమం అయిపోయింది. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, ఎమ్మెల్యేనో ఎంపీనో అయిపోయి మంత్రిగా వచ్చి మళ్ళీ మీటింగ్కి బాగా హ్యాండ్గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్. అంత వయసు ఉందంటావా? ఏం పర్వాలేదు. కుమార్ మాట్లాడతాడు. రైట్, చెప్పండి. కుమార్ మాట్లాడతాడు. కుమార్ మాట్లాడారు. అంతే సార్, ఆఫ్టర్ మీ అంతే, ఆఫ్టర్ లంచ్. ఓకే, అందరికీ కూడా భోజనానికి ఆహ్వానం. దయచేసి అందరూ కాస్త లంచ్లో పార్టిసిపేట్ చేస్తే 2 o'clock కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
Sri Chakraraja Singh